హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తెలుగు టెక్ ప్రైమ్. నేను మీ సతీష్ కుమార్. సో గైస్ ఈరోజు వీడియోలో మీకు వచ్చేసి బోయా M1 వైట్ కలర్ మైక్ని అయితే అన్బాక్సింగ్ ఇవ్వబోతున్నాను. సో ఇది ఒరిజినల్ కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలంటే పైన మనకు ఒక హోలోగ్రామ్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు మైక్ని అయితే ఐడెంటిఫై చేయొచ్చు ఒరిజినల్ కాదా అనేది. సో ఈ మైక్ సంబంధించినటువంటి ఫుల్ ఇమేజ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది వైట్ కలర్ వేరియంట్ అని. అండ్ కింద వచ్చేసి మనకు స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ అండ్ కంప్యూటర్ కెమెరాకి అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క మైక్ని అయితే. సైడ్లో మనకు మనకు మొబైల్కి కనెక్ట్ చేసినటువంటి పిక్చర్ అయితే ఈ విధంగా ఉంది. దీన్ని బట్టి మీరు దీన్ని మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బోయా M1 వైట్ అని రాసింది సైడ్లో. అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫీచర్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో దీన్ని మీరు పర్చేస్ చేసుకొని కూడా చూడొచ్చు. కింద వచ్చేసి మనకు ఈ యొక్క మైక్ సంబంధించినటువంటి ప్రైస్ అయితే ఉంది 2499 అయితే ఉంది. బట్ మనకి వైట్ కలర్ వేరియంట్ వచ్చేసి 800 మనకు ప్రైస్ అయితే ఉంది. సో ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఫస్ట్లో మనకు ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. బోయా స్టిక్కర్స్ అయితే 2 ఇచ్చారు. సో వీటిని పక్కన పెట్టేద్దాం. అండ్ లెదర్ బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది. లెదర్ బ్యాగ్లోనే మైక్ బోయా M1 సంబంధించినటువంటి మైక్ అయితే ఉంటుంది. బోయా బ్రాండింగ్ అయితే బ్యాగ్ మీద అయితే ఉంది. అండ్ మరో 2 కార్డ్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఒకటి వారంటీ కార్డు, వారంటీ రీసెట్ చేసుకోవడానికి. అండ్ మరొకటి వచ్చేసి యూజర్ మాన్యువల్. యూజర్ మాన్యువల్ మొత్తం కూడా కొంచెం ఇంగ్లీష్లో కొంచెం చైనీస్లో ఉంది. మనకంత యూజ్ అయితే లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మనకు బోయా M1 మైక్ సంబంధించి చూడొచ్చు ఒక కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది, క్వాలిటీ టెస్ట్ కార్డ్ అంట. దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ మనకు మైక్ అయితే ఈ విధంగా ఫుల్ అండ్ వైట్లో ఉంది. ఇది బ్లాక్ కలర్ వేరియంట్ కూడా ఉంటుంది. నేను వైట్ అయితే తెప్పించాను. జెల్లీ బ్యాగ్ అయితే ఉంది, పక్కన పెట్టేద్దాం. మైక్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది, కొంచెం పెద్ద మైకే. అండ్ మీరు 150 మైక్స్తో పోల్చుకుంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు కెమెరా ఆప్షన్ ఉంది. అండ్ మనకు స్మార్ట్ ఫోన్ ఆప్షన్ అయితే ఉంది. స్మార్ట్ ఫోన్కి యూజ్ చేసేటప్పుడు కిందికి మీరు బటన్ అయితే ఆన్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మైక్ సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఒక చిన్న బ్యాటరీ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ యొక్క మైక్ని కెమెరా కనుక యూజ్ చేయాలి అంటే మిగతా కంటెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మైక్ విండ్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ ఒక కనెక్టర్ 3.5 కనెక్ట్ టు మైక్ కనెక్టర్ ఇది. అండ్ అదేవిధంగా ఇందులో మనకు ఒక బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు నెక్ క్లిప్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ మైక్ని కాలర్ పెట్టుకోవడానికి ఈ క్లిప్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు 3.5 కనెక్టర్ వచ్చేసి ఇది గోల్డ్ ప్లేటెడ్. అండ్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఈజీగా తెగిపోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న ఆడియో టెస్ట్ని అయితే మీకు చూపిస్తాను. ఏ విధంగా ఆడియో వస్తుంది అనేది మీరు ఒకసారి జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ఆడియో టెస్ట్ అయితే చూడండి. ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో సౌండ్ వచ్చేసి మొబైల్ సంబంధించినటువంటి డిఫాల్ట్ మైక్ ద్వారా అయితే నేను రికార్డ్ అయితే చేస్తున్నాను. మీరు ఇప్పుడు వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది ఒకసారి జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు నేను బోయా M1 మైక్ని అయితే కనెక్ట్ చేసి మీకు ఆడియో క్వాలిటీ ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి కనెక్ట్ అయితే చేశాను. ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి బోయా M1 మైక్ నుంచి అయితే మీరు వింటున్నారు. అండ్ మీరు ఇప్పుడు ఆడియో క్వాలిటీ అయితే జడ్జ్ చేయొచ్చు ఏ విధంగా సౌండ్ క్వాలిటీ అనేది వస్తుంది అనేది. ఈ యొక్క బోయా M1 మైక్ని అయితే నేను చాలా రోజులు అయితే యూజ్ అయితే చేస్తున్నాను. మీరు నా పాత వీడియోస్ కనుక చూసినట్లయితే అందులో కూడా నేను ఈ యొక్క బోయా M1 మైక్ని అయితే యూజ్ అయితే చేయడం జరిగింది. చాలా బాగా అయితే ఉంటుంది ఈ యొక్క మైక్ అనేది. చాలామంది యూట్యూబర్స్ ఈ యొక్క మైక్ని అయితే ప్రిఫర్ అయితే చేస్తారు. ఎందుకంటే బడ్జెట్ చాలా మంచి మైక్ అని చెప్పుకోవచ్చు బోయా M1 అనేది. అండ్ మీకు నాయిస్ని కూడా చాలా వరకు ఇది రిమూవ్ అయితే చేస్తుంది. ఈ మైక్ అనేది మొబైల్కి కాకుండా కెమెరాకి అయితే ఇంకా బాగా అయితే వర్క్ అయితే అవ్వడం జరుగుతుంది. మొబైల్లో అయితే ఈ విధంగా మీకు సౌండ్ క్వాలిటీ అయితే ఉండటం జరుగుతుంది. ఈ యొక్క మైక్ని నేను ఎందుకు తెప్పించానంటే నా దగ్గర ఉన్న పాత బోయా M1 మైక్ అయితే నాకు డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. వైర్ అయితే డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. అందుకు నేను ఈ యొక్క బోయా M1
కొత్త మైక్ని అయితే నేను తెప్పించడం జరిగింది. అండ్ ఇది కొత్త కలర్ వేరియంట్ కూడా. సో రీసెంట్గా కొత్త కలర్ వేరియంట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో వైట్ తెప్పించాను. సో ఇందులో బ్లాక్ కలర్ వేరియంట్ కూడా ఉంటుంది. సో వైట్ ఎలా ఉంటుందని సో ఈ యొక్క మైక్ని అయితే నేను తెప్పించాను. అండ్ ఓవరాల్గా ఇది బోయా M1 మైక్ సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ చిన్న ఆడియో టెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గైస్.